శుభోదయం. నార్మించి నోట ఓ మంచి పాట. ఈ శీర్షికన ఈ విశేషమైన రోజున మౌనమే ధ్యానం. ఇదండి శీర్షిక కుసుమం. మౌనమే ధ్యానం. సహజంగా మనం మనిషి స్వభావం ఏంటంటే అతని చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. మరి కొంతమందిని చూస్తే ఎప్పుడు కోపంగా గంభీరంగా మొహం ముడుచుకొని ఉంటారు, మొహం మార్చుకొని ఉంటారు. వాళ్ళ మొహాల్లో అసలు చిరునవ్వు అనేదే మనం చూడం. ఒకసారి నవ్వుతారు, దాన్ని విషపు నవ్వు అని కూడా అంటూ ఉంటాం. తెచ్చిపెట్టుకున్నటువంటి నవ్వు కృతకంగా తెచ్చిపెట్టుకున్న నవ్వు అని తేలిపోతుంది. అలాంటి వారి దగ్గరికి వెళ్ళాలంటేనే చాలామందికి భయం వేస్తుంది. తమ బాధను చెప్పుకోవాలనిపించినా, షేర్ చేసుకోవాలనిపించినా వారి దగ్గరకు వెళ్ళడానికి మనసు ఒప్పుకోదు. ఎందుకంటే వారు కఠినంగా కనిపిస్తారు, కఠినంగా మాట్లాడతారు, కఠినంగా వ్యవహరిస్తారు. అలాంటి స్వభావం వల్ల మనుషులు మన నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి స్నేహితులు ఉండరు, శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. ప్రేమ, అనుబంధం, స్నేహం ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అవును కదండి. కోపంగా ఉండేవాడికి, అసూయతో ఉండేవాడికి, అసలు నవ్వుతూ పలకరించని వాడికి స్నేహితులు ఎవరుంటారు? చుట్టాలు కూడా దూరం అయిపోతూ ఉంటారు. మనిషి జీవితం ఒంటరిగా గడవటానికి కాదండి, మనం ఇతరులతో కలిసిమెలిసి ఒకరికి ఒకరం తోడుగా ఉండటానికే మన మానవ జన్మ పుట్టింది కూడా అందుకనే. ఒంటరి జీవితం కోసం కాదు. బతికినన్నాళ్ళు ఆనందంగా, సంతోషంగా అందరితో కలిసిమెలిసి ఉండటానికే మనం జన్మ అనుకోవాలి. ఒక మంచి వ్యక్తి అంటే తన దగ్గరకు వచ్చిన వారు సంతోషంగా తిరిగి వెళ్ళేలా ఉండాలి. తన వద్దకు వెళ్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని అనిపించాలి. మరి తనతో మాట్లాడితే మనసుకు తేలిక అవుతుంది అనిపించాలి. అలాంటి వ్యక్తి సమాజంలో అందరికీ మరి అవసరం అవుతాడు. ఎవరైనా సరే తమ బాధను చెప్పుకోవడానికి ఒక చోటు కావాలి. మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, సందేహాలు ఉంటూ ఉంటాయి. ఆ సమయంలో ఒకరు సహాయం చేస్తే, ఓదార్పు మాట చెప్పితే ఆ మనిషి మనసు మరి ఎంత తేలికగా అవుతుందో, ఎంత తేలికపడుతుందో తెలుసు కదా. అందుకే మనం ఎప్పుడు కూడా చిరునవ్వుతో ప్రశాంతంగా, ఓపికగా ఉండాలి. మన మాటలు మృదువుగా ఉండాలి. అప్పుడు మన దగ్గరకు వచ్చిన వారు భయపడకుండా తమ సమస్యలను చెప్పుకుంటారండి. అలాగే భార్య తన భర్త దగ్గరకు వెళ్తే తన సమస్యను అర్థం చేసుకుంటాడని ఆశించాలి, అభిలషించాలి, అనుకోవాలి. ఇక పిల్లల విషయం వచ్చేటప్పటికి తమ తండ్రి దగ్గరకు వెళ్తే మార్గదర్శనం దొరుకుతుందని చెప్పి పిల్లలు నమ్మాలి. తండ్రి మీద నమ్మకం కలిగించుకోవాలి తండ్రి. ఇక తోడబుట్టిన వారు అప్పచెల్లెళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ, వీళ్ళైతే కనుక మిత్రులు, బంధువులు వీళ్ళందరూ కూడా ఎవరు అయినా సరే ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే నాకు ఏదో ఒక మంచి సలహా దొరుకుతుంది, నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, నాకు ఊరట కలుగుతుంది, నాకు మనశ్శాంతి కలుగుతుంది అని అనుకునే విధంగా మనం ఉండాలండి. అలాంటి మనిషి చుట్టూ ఎప్పుడు మనుషులు ఉంటారు. సరదాగా మాట్లాడే వాళ్ళతో, ఆప్యాయంగా పలకరించే వాళ్ళతో, భుజం తట్టి మాట్లాడే వాళ్ళతో ఎప్పుడూ ఉంటారు 10 మంది. వాళ్ళు నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు, 10 మందితో కలిసిమెలిసి ఉంటారు. అతని దగ్గర ప్రేమ, నమ్మకం, గౌరవం పెరుగుతాయి. ఎప్పుడూ కోపంగా, కఠినంగా కనిపించడం వల్ల మనసుకు దూరం ఏర్పడుతుంది. కోపిష్టివాడు అని పేరు వచ్చేస్తుంది. లేకపోతే విశ్వామిత్రుడు, లేకపోతే ఇంకేదైనా తపస్సు చేసుకున్నటువంటి తపోసంపన్నులైనటువంటి మునులు చాలామంది వరకు కోపంతో ఉంటారే, అలాంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. మనిషి ముఖంలో చిరునవ్వు ఉంటేనే దగ్గరకు రావాలనిపిస్తుంది. ఒక చిరునవ్వుతో అణుయుద్ధాలను ఆపవచ్చండి. ఒక చిరునవ్వుతో శత్రువులు మిత్రులు అవ్వచ్చు. ఒక చిరునవ్వుతో ఒక దేశాన్ని ఇంకో దేశంతో మరి ఆర్థిక పరంగా అన్ని విధాల సహకరించుకోవచ్చు. ఒక మంచి మాట, ఓదార్పు చూపు, ఓపికగా వినే స్వభావం ఇవే మనిషిని గొప్పవాడిగా చేస్తాయి. ఎవరి సమస్య అయినా సరే శ్రద్ధగా విని తనకు తెలిసినంతలో మార్గం చూపితే అతను అందరికీ కూడా ఆప్తుడవుతాడండి. మన దగ్గరకు వచ్చిన వారికి స్వాంతన ఇవ్వాలి, ప్రశాంతత చేకూర్చాలి, చేతిలో చేయేసి మాట్లాడుకోవాలి, వాడి బాధను తొలగించాలి. ఇదే మనిషి యొక్క జీవనం. కొన్నిసార్లు పరిష్కారం ఇవ్వలేకపోయినా వారి మాటలు ఓపికగా వినటం కూడా ఒక పెద్ద సహాయం కిందకే వస్తుంది, ధైర్యం కిందకే వస్తుంది. మనతో కాసేపు కూర్చుంటే వారికి కొత్త విషయాలు తెలిస్తే, మంచి ఆలోచనలు వస్తే అది మన జీవితానికి గొప్ప అర్థం ఇస్తుంది కదండి. ఆలోచించండి.
మన సాంగత్యం వల్ల, మన స్నేహం వల్ల, మన ఆప్యాయత వల్ల, మన ఆత్మీయత వల్ల, మన అనుబంధం వల్ల, మన అనురాగం వల్ల ఎవరికైనా సరే మంచి మార్గం కనిపిస్తే అంతకంటే జీవితంలో గొప్ప సంతోషం మరొకటి ఉంటుందా మిత్రమా? అలాగే మన ప్రవర్తన ప్రేమతో ఉండాలి, కరుణతో నిండుండాలి. కోపం వచ్చినా సరే అదుపులో పెట్టుకోవాలి. ఇతరులను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అప్పుడు మనం కేవలం ఒక మనిషిగా కాకుండా అందరికీ అవసరమైనటువంటి వ్యక్తిగా, మనీషిగా వెలుగొందుతాం, విరాజిల్లుతాం. అందరూ మన స్నేహాన్ని కోరుకుంటారు. అందరూ మన ఆప్యాయతను కోరుకుంటారండి. ఒక మనిషి జీవితంలో గొప్పతనం అతని సంపదలో కాదు, అతని హృదయంలో ఉంటుంది. అవును కదా? తన దగ్గరకు వచ్చిన వారికి ధైర్యం ఇవ్వగలగటం, సమస్యలకు మార్గం చూపగలగటం, ఇదే నిజమైన నిక్కమైనటువంటి గొప్పతనం అండి, గొప్పతనం. అలాంటి వ్యక్తిగా తయారవటం ప్రతి మనిషి లక్ష్యంగా ఉండాలి. అప్పుడు మన చుట్టూ ఉన్నవారు మన దగ్గరకు రావటానికి ఇష్టపడతారు. మనతో స్నేహం చేయాలని తపన పడతారు. మనతోనే ఎప్పుడు ఉండాలని అనుకుంటారు. విడిపోయేటప్పుడు మిత్రమా మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అని ఎప్పుడైతే మనం అనిపించుకుంటామో అదే నిజమైనటువంటి స్నేహం. అదే మన మాటకు వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం, మనం అంటే ఇష్టపడటం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళ దగ్గర నుంచి మనం ఆ రోజున వీడ్కోలు తీసుకుంటుంటే మళ్ళీ ఎప్పుడు కలుద్దాం ఇతనితో, మళ్ళీ ఎప్పుడు మాట్లాడదాం వీరితో అని చెప్పి అనిపించుకోవటంలోనే గొప్పతనం, సంస్కారం, తీయదనం, మాటతనం ఉంటుందండి. మన మీద నమ్మకం పెంచుకుంటారు. మనతో ఉండటం ద్వారా సంతోషాన్ని పొందుతారు వాళ్ళు. అందుకనే ప్రతి ఒక్కరూ హృదయం తెరిచిన ఒక మహర్షిలా ఉండాలి. గులాబీ పువ్వు విచ్చుకున్న పువ్వులా ఉండాలి హృదయం. గులాబీలా ఉండాలి. అందరినీ ఆహ్వానించాలి మన హృదయంలోకి. అవును కదా? ఈ రోజు నుంచే శ్రీకారం చుడదామా? మౌనానికి, ధ్యానానికి, స్నేహానికి, స్నేహంలో పంచేటువంటి ప్రేమకు, ఆత్మీయతకు, అనురాగానికి. స్వస్తి భవదీయుడు నారుమంచి